ఆల్ న్యూ 2022 కేటీఎం బైక్స్ ప్రైస్ లిస్ట్ చూసుకుంటే ఇది కేటీఎం 125 డ్యూక్లో ఇది 2,10,000 ఉంది. సో డౌన్ పేమెంట్ వచ్చేసరికి 50,000 to 60,000 ఉంటుంది. అది కూడా 3 types ఆఫ్ ఫండింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ పేమెంట్ ఎలా అంటే ఒకటి ఐటీ రిటర్న్స్, ఒకటి శాలరీ బేస్, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకటి లేదు అంటే ల్యాండ్ మీద కానీ ప్లాట్ మీద కానీ లేదంటే హౌస్ మీద కానీ 3 types ఆఫ్ ఉంటాయి. సో హౌస్ మీద ఉన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటే ఐటీ రిటర్న్స్ మీదనే డౌన్ పేమెంట్ వస్తుంది. ఒకవేళ డౌన్ పేమెంట్ రావాలి తక్కువలో రావాలి అనుకుంటే ఐటీ రిటర్న్స్ ఉండాలి. ఐటీ రిటర్న్స్ లేదు కానీ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకుంటే మీకు ఈఎంఐ ఇంట్రెస్ట్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎలా అంటే ఫర్ సపోజ్ మంత్లీ 7,000 కట్టేది మీరు 8,000 to 9,000 అలా పే చేసుకోవాలి. ఈఎంఐ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. సో అలా బేస్ అయి ఉంటుంది ఈ ఈఎంఐ కాస్ట్ అనేది. నార్మల్ కేటీఎం బైక్స్ ప్రైస్లు అంటేనే కొంచెం హెవీగా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో రావు. కానీ అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే కొంచెం కాస్ట్ ఎక్కువనా కానీ వెహికల్స్ మాత్రం టూ మచ్ సేల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద ఇండియా. ఎక్కడ చూడు సేల్స్ మాత్రం ఖచ్చితంగా అన్ని సేల్స్లో టాప్లో దూసుకుపోతుంది కేటీఎం డ్యూక్లో 200cc. సో ఇప్పుడు 200cc ప్రైస్ లిస్ట్ చూసుకుంటే డ్యూక్ 200 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,30,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డౌన్ పేమెంట్ వచ్చేసరికి 50,000 60,000. ఏ వెహికల్ తీసుకున్నా కేటీఎంలో 50,000 to 60,000 ఉంటుంది. మీకు ఈ ఐటీ రిటర్న్స్ ఉండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండి శాలరీ బేస్డ్ అయి ఉంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకుండా శాలరీ బేస్డ్ అయి ఉంటే డౌన్ పేమెంట్ తక్కువ వచ్చి ఫండింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద ఈఎంఐ డీటెయిల్స్ ఉంటుంది, డౌన్ పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది, ప్రైస్ లిస్ట్ డీటెయిల్స్ ఉంటుంది. చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. డ్యూక్ 250 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,83,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. దీని డౌన్ పేమెంట్ కూడా 50,000 to 60,000 ఉంటుంది. ఈ 250cc కానీ 200cc కానీ మీకు ఏ సూటబుల్ అవుతుందో టెస్ట్ డ్రైవ్ చేసి మీరు చూస్ చేసుకోండి. 200cc కి 250cc ఇంజిన్ హెడ్ ల్యాంప్ డిఫరెన్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. కేటీఎం డ్యూక్ 390 ఆన్ రోడ్ ప్రైస్ 3,83,000 ఉంటుంది. 390 డ్యూక్ లో టైర్స్ డిఫరెన్స్ వస్తాయి, ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ లో ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ లో డిఓహెచ్సి ఇంజన్ వెరీ అట్రాక్టివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా నేను చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్స్ కి లోవర్ బడ్జెట్ లో అంటే కంపేర్ టు ద ఇంకా పెద్ద బండ్లు కూడా ఉన్నాయి కానీ 390cc హై పర్ఫార్మెన్స్ ఉన్న బండి కానీ 200cc హై పర్ఫార్మెన్స్ ఉన్న బండి కానీ డిఓహెచ్సి ఇంజన్స్ ఉన్న బండ్లు ఎప్పుడన్నా లైఫ్ వస్తాయి కంపేర్ టు ద సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్. కేటీఎం బండ్లకి బజాజ్ ఎన్ఎస్ పల్సర్కి కామెంట్ ఎట్లా వస్తున్నాయి అంటే ఒకవేళ ఈ బండ్లు పోస్ట్ చేస్తే కామెంట్స్ అనేవి డ్యూక్లు ఒక వేస్ట్ బండి, ఎందుకు వేస్ట్ బండి అని అంటున్నారు కానీ కామెంట్ మాత్రం లేదు. కేటీఎం బైక్స్కి వేరే బండ్లకి కంపేర్ చేస్తే మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే ఈ బండ్లలో 125cc కూడా డిఓహెచ్సి ఇంజన్ ఉంటుంది అండ్ 200cc డిఓహెచ్సి ఇంజన్ ఉంటుంది. అయితే డిఓహెచ్సి డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్ అంటే ఏంటి అంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్లో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది, టూరింగ్కి వెళ్ళినప్పుడు పికప్ ఉంటుంది. మీరు సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ తీసుకున్నప్పుడు టూరింగ్కి అంటే కొండలు ఎక్కినప్పుడు హిమాలయస్ మంచు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ లైట్ పికప్ ఉంటుంది, హెవీగా ఫ్యూయల్ తీసుకుంటుంది. ఇవేం చేస్తాయి, పికప్ లైటే తగ్గించి మైలేజ్ అంతే వచ్చేటట్టు చూసుకుంటుంది. అంటే కంపేర్ టు ద కొండలలోకి వెళ్ళినప్పుడు టూరింగ్ వెళ్ళినప్పుడు ఇది మైలేజ్ వచ్చేటట్టు కాపాడుతుంది ఈ డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్. అందుకనే కామెంట్స్ చేసేటప్పుడు ఈ బండికి ఆ బండికి తెలుసుకొని మీరు కామెంట్ ఇచ్చేయండి. ఎందుకు అంటే ఈ బండి వాడతా ఆ బండి వాడతా దీనికి ఎందుకు ఇంత కాస్ట్ ఉందని కూడా ఇప్పుడు పాయింట్ రేజ్ చేశాను. దీనికి ఎందుకు ఈ కేటీఎం బండ్లకు ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఆస్ట్రియా కంపెనీ బజాజ్ షేర్ తోటి ఇండియాలోకి లాంచ్ అయింది. అంటే బజాజ్ వాళ్ళకి పైసలు మిగిలాలి, అటు ఆస్ట్రియా కేటీఎం వాళ్ళకి పైసలు మిగిలాలి. రెండింటికి పైసలు మిగిలాలంటే కాస్ట్ పెరుగుతుంది. అది కాకుండా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ బండి యూజ్ చేస్తున్న బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ కొంచెం లైట్గా ఎందుకు ఉంటుందంటే వెయిట్ తక్కువ ఎందుకు ఉంటుందంటే ప్లాస్టిక్స్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ వల్ల ఏమవుతుంది, బండి లైట్ వెయిట్ అవుతున్న కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే లైట్ వెయిట్ మెటీరియల్ అంత ఈజీగా ఎవరికి దొరకదు. లైట్ వెయిట్ తగ్గుతుంటే ప్రైస్ పెరుగుతుంది. బాడీ మెటీరియల్ లైట్ వెయిట్ అవుతే కాస్ట్ పెరుగుతుంది. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసరికి ఇంజన్ పర్ఫార్మెన్స్. డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్స్ ఏది అయినా ఖచ్చితంగా కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే డిఓహెచ్సి ఇంజన్ కొంచెం రిలయబిలిటీలో లో ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది, రిపేర్ చేసే టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ మెటీరియల్ యూజ్ చేసేది కొంచెం హై కాస్ట్ మెటీరియల్ యూజ్ చేసేది. ఎందుకంటే లిక్విడ్ కూలింగ్ ఇంజన్ వచ్చినందుకు రేడియేటర్ ఉంటుంది, లిక్విడ్ కూలింగ్ ఉంటుంది, సిలిండర్ బ్లాక్ ఏదైతే ఉందో హెడ్ బ్లాక్ కానీ సిలిండర్ బ్లాక్ కానీ కొంచెం థిక్ ఎక్కువ ఉంటుంది. సో థిక్ ఎక్కువ ఉన్నందుకు ప్రైస్ అందుకనే పెరుగుతుంది. అందుకనే కేటీఎం బైక్స్ ఈ 3 రీజన్ వల్ల
కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రియా కంపెనీ కాబట్టి రెండింటికి ప్రైస్ మిగిలాలి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంజన్ ఒకటి, బాడీ మెటీరియల్ ఒకటి, కంపెనీ ఆస్ట్రియా కంపెనీ అయ్యేసరికి కాస్ట్ పెరుగుతుంది. అదిదా మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఆర్సీ మీద ప్రైస్ లిస్ట్ చూసుకుంటే ఇప్పుడు చూద్దాం. ఇది కేటీఎం ఆర్సీ 125. ఇది అంత కాస్ట్ ఉండదు, ఇది అంత పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. 200cc నడిపిన వాళ్ళకి 125cc ఆర్సీ కావాలి, కేటీఎం వాళ్ళకి కావాలి అంటే ఇది 2,25,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. దీని డౌన్ పేమెంట్ కూడా 50,000 to 60,000 ఉంది. కేటీఎం ఆర్సీ 125లో 2 ఉన్నాయి. ఇప్పుడు కేటీఎం ఆర్సీ 200లో కాస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది 200, ఇది 200, 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని కాస్ట్ వచ్చేసరికి 2,60,000 ఆర్డర్ ప్రైస్ ఉంటుంది. అయితే దీన్ని పర్ఫార్మెన్స్లో మాత్రం లో కాస్ట్లో 200cc ఆర్సీ వర్షన్లో మంచిగా ఉంటుంది. కాకపోతే కామెంట్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఈ రెండు బైక్ల మీద నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. కానీ నచ్చడానికి వాళ్ళు ఎట్లా కామెంట్ చేస్తున్నారంటే కొన్ని అనాలిసిస్ చేసిన ప్రకారంగా డిజైన్ తొప్పాస్ డిజైన్ ఉంది, తొప్పాస్ డిజైన్. సో ఇది ఆర్సీ 390, దీన్ని కాస్ట్ వచ్చరికి 3,90,000 ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది మాత్రం టైర్స్ డిఫరెన్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆర్సీ 390లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది స్పెషల్ ఎడిషన్ జీపీ, మోటో జీపీ ఎడిషన్ ఇది. దీని ఆన్ రోడ్ ప్రైస్ 3,90,000 ఉంటుంది. అయితే ఈ బండి కేటీఎంలో డ్యూక్ 390, ఆర్సీ 390, అడ్వెంచర్ 390 తీసుకుంటే కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. టైర్స్ మెడ్జెల్ టైర్స్ వస్తాయి. నార్మల్ అయితే ఇప్పుడు డ్యూక్ 200 కానీ, ఆర్సీ 200 కానీ, ఆర్సీ 125, డ్యూక్ 200లో అయితే ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తాయి. దీంట్లో మాత్రం మెడ్జెల్ టైర్స్ వస్తాయి. ఇది స్టూడెంట్స్కి అంటే టూరింగ్ చేస్తాను, నేను టూరింగ్కి వెళ్తాను, ఆఫ్ రోడింగ్ మినిమం ఆఫ్ రోడింగ్ చేస్తాను, టూరింగ్ అంటే ఇష్టం అన్న వాళ్ళకి లో సీసీలో కావాలి అనుకుంటే ఇది 2,90,000. ఎందుకంటే అడ్వెంచర్ వెహికల్ కాబట్టి లైట్ వెయిట్ 180 kgs కబ్ వెయిట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే 855 mm సీట్ హైట్ ఉంటుంది. ఒక మంచి బండి ఇది. కాకపోతే 390 అడ్వెంచర్ తీసుకుంటే మెడ్జెలెట్ టైర్స్ వస్తాయి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది, అట్లా డిఫరెన్స్ వస్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్లో వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే దాదాపు ఏ బండ్లు తీసుకున్నా 50,000 to 60,000 డౌన్ పేమెంట్ ఉంటుంది. ఏ ఐటీ రిటర్న్స్ లేకపోతే ఖచ్చితంగా డౌన్ పేమెంట్ 1 lakh వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అది మీరు ఐటీ రిటర్న్స్ కానీ, శాలరీ బేస్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి ఉంటేనే డౌన్ పేమెంట్ మీ పేరు మీద ఎంత ఫండింగ్ వస్తుందో సిబిల్ స్కోర్ని బట్టి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.